హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే హ్యాండ్స్ డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ చేసుకున్నా. అదైతే స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు. ఫస్ట్ క్లాత్, శారీలోని క్లాత్ అయితే 3x3 అట్లా తీసుకున్నాండి. పెద్దగా కావాలంటే పెద్ద తీసుకోవచ్చు, చిన్న కావాలంటే చిన్న కూడా తీసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టాలి. నేనైతే 4 తీసుకుంటున్నాను ఫ్లవర్స్. అవి అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 4 8 అయితే కుట్టేసుకున్నాను. హ్యాండ్ అయితే కట్ చేసుకుంటాం కదా, మధ్యలో మిడిల్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మెయిన్ క్లాత్కి పెట్టి మొత్తం స్టిచ్ చేయాలి. హ్యాండ్ అయితే మొత్తం అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 సైడ్ స్టిచ్ అయితే చేసుకోవాలి. మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మార్కు పెట్టేసుకున్న 4 మార్క్స్. ఒక లైన్ అయితే గీసుకోవాలి. దాని మీదే పెట్టి ఫ్లవర్స్ 4 స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టిచ్ చేసుకున్నా కూడా చూసుకోవాలి. 2 హ్యాండ్స్ ఒక సైడ్ పెట్టుకొని కింద వెనకకి ముందరకు ఎలా ఉన్నాయో సేమ్ స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇంకొక క్లాత్ కూడా దాని మీద పెట్టేసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫైనల్ ఇలా అయితే వచ్చేస్తుంది. దాన్ని ఇలా స్ట్రైట్గా అయినా పెట్టుకోవచ్చు, సైడ్ అయినా మనం నీడిల్తోని కుట్టేసుకోవాలి. సైడ్కి పూసలు కూడా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అయితే వస్తుంది ఫైనల్లీ ఫ్లవర్స్. క్లాత్లో బార్డర్ అయితే ఉంటుంది కదా, బార్డర్ అయితే ఇప్పుడు పెట్టుకోం కదా ఫ్రెండ్స్, నడుము పట్టి సైడ్. దాన్నే హ్యాండ్కు పైపింగ్ లాగా వేసేస్తున్నాను. దీనికి కిందికి రాదు క్లాత్ కాబట్టి హెమ్మింగ్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. హెమ్మింగ్ అయితే చేసేసాను. నెక్స్ట్ స్టిచ్ చేయడానికి రాదు కాబట్టి ఇలా పెట్టేసి హెమ్మింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. దీని అయితే హెమ్మింగ్ చేసుకున్నాక ఈ క్లాత్ ఏదైతే ఇప్పేసుకోవాలి దారము. ఫైనల్ ఇలా అయితే వచ్చేసింది బ్లౌజుకు. కుట్టేసాను. ఫ్లవర్స్ కాడ పూసలు కుట్టుకుంటే బాగుంటుంది. లోపలైతే హెమ్మింగ్ చేసిన ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. శారీ అయితే ఇది ఫ్రెండ్స్. దీనికైతే బ్లౌజ్ ఎలా వచ్చిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.